స్తోత్రం 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 స్తోత్రం. మా ఆరాధ్య దైవమానికే వందనాలు, మా ఆరాధ్య దైవమానికే వందనాలు, మా స్తుతులకు పాత్రుడా నీకే వందనాలు, స్తోత్రార్హుడా నీకే వందనాలు, మృత్యుంజయుడా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావములు స్వామి, నీకే ప్రభావములు. పరిశుద్ధ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొక పర్యాయం మార్చి మాసంలో 4వ పునరుత్థాన దినంలోకి నీ కృప చూపించి, నీ బాహువు చాపి, నీ కీడమ కప్పి మమ్మల్ని సురక్షితంగా ఉంచి మరొక 4వ పునరుత్థాన దినంలోకి మమ్మల్ని అడుగుపెట్టించిన దేవానికి కోట్లాది స్తోత్రాలు. ఈ దినము చూడలేక, ఈ సమయము చూడలేక, ఈ సంవత్సరం చూడలేక, ఈ నెల చూడలేక, ఈ 4వ పునరుత్థాన దినము చూడలేక మా పితరులు ఎంతమందో కాలగర్భంలో కలిసిపోయారయ్యా. వారికంటే శ్రేష్ఠులము కాదు, కానీ అయ్యా నీ అడుగు చాల్లో ఎవరైతే నడుస్తారో, నీ ఆజ్ఞ తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో, అయ్యా నీవు హిజ్కియాకి ఇచ్చిన ఆవిష్కారము మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన యేసయ్యా. ప్రేమ గల దేవానికి వందనాలు, ప్రేమ స్వరూపి నీకే వందనాలు, దావీదు కుమారుడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రారంభంలో మహిమ పొందుకోవాలి ప్రభు నాయన యేసయ్యా. పాటలు పాడే బిడ్డని సొంతపెట్టుకుని ముట్టండి, ఉత్తర పత్రికలు చదివే బిడ్డని నాయనా బిడ్డ వాక్యం చెబుతూ ఉండగా అందరి హృదయాల్లో నాయన మారుమోగేలాగా భద్రపరచండి ప్రభు నాయన. అయ్యా ఆరాధన వాక్యం చెప్పే బిడ్డని దర్శించండి ప్రభు నాయన యేసయ్యా. సహదాసులుగా ఆరాధన వాక్యం చెబుతూ ఉండగా అయ్యా దర్శించండి ప్రభు నాయన. అయ్యా నువ్వు ఎన్నుకొని కోరుకున్నావు ప్రభు నాయన యేసయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. వినగలే చెవియు, వినగలే మనస్సు, హృదయములోనైనా హృదయాలనైనా దిద్దుకునే వాక్యములు ఇచ్చేయండి ప్రభు నాయన. ఆ దయచేయండి నాయన యేసే, బలపరచండి. పరిశుద్ధాత్మ ఆరాధనతోటి వాక్యముతోటి నాయన సంధించండి ప్రభు నాయన యేసయ్యా. మేమందరము నాయన యేసయ్యా నీ వాక్యము విని విడిచిపెట్టే వారిగా కాకుండా నీ వాక్యము విని హృదయములో భద్రపరచుకొని హృదయములో నాయన యేసయ్యా నెమరు వేసుకునే వాక్యములు ఇచ్చేయమని, నీకే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నాయన నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి స్తుతించి మహిమ పడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసారు, జక్కి మారిన తర్వాత ఏం కోరుకుంటున్నాడు? వడ్డీ, డబుల్ వడ్డీ. ఇది నాకు డేంజర్, ఇది నా పిల్లల్ని శాపం చూపించింది, ఇది నాకు వద్దయ్యా అని తను మారి ఏమనుకుంటున్నాడు? ఇది దేవుని సేవకులకో, దేవుని సేవకో, దేవుని పనికో పిల్లలకి ఇచ్చేస్తానని తీర్మానం చేసుకున్నాడు అంట. స్తోత్రం కలుగుతుంది కాక. ఎంత తీర్మానం? 4 అంతలు. ఎంతంట? 4 అంతలు. ఎవరైతే పేదలు ఉన్నారో దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు దాన్ని ఏమంటారండి, వడ్డీ డబ్బంతా, మోసంతో డబ్బు తెచ్చుకున్న డబ్బంతా ఇది ప్రమాదం, ఇది డేంజర్, ఇది నాకు ఉన్నప్పటికీ దీనివల్ల శాంతి ఉండదు. రోగాలు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తులు, అంధకార శక్తులు పారిపోతాయి. యేసు అంత శక్తి ఉంది. యేసయ్యా నాలో సంచరించండి, యేసయ్యా మాలో సంచరించండి, మా మధ్యలో సంచరించండి, మా ఇంట్లో మా ఒంట్లో సంచరించండి అయ్యా, మా పొలాలలో మా పంటలు సంచరించండి. మీరు సంచరిస్తే చాలయ్యని ప్రార్థించుకో. యేసు సంచారం చేస్తున్నాడంటే నీకు జయమే. అలా ప్రార్థించుకో. ఒక్కొక్కసారి నువ్వు పిలిస్తే వస్తాడు, ఒక్కొక్కసారి నీ భక్తిని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి
నీ నీతిని బట్టి ఎత్తుకొచ్చేస్తాడు, సంచరిస్తాడు. ఒక్కొక్కసారి నీ భక్తి, నీ ప్రార్థన సాతాను చూసి నిన్ను పడగొట్టేటప్పుడు ప్రయత్నిస్తున్నప్పటికీ అకస్మాత్తుగా దేవుడు వచ్చి సంచరించి సాతాను యుక్తిని తీసివేసి, సాతాను బంధాలు తెంచివేసి నీకు న్యాయం చేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకో.